వరంగల్లో కొండా ఫ్యామిలీని ఎవరైనా రగిలించారా? మురళి ముందే గ్రహించారా? కూతురు పోటీపై మురళి కుండబద్దలు కొట్టడం వెనుక వ్యూహమేంటి? కడియం, రేవూరులను రాహుల్ బర్త్డే పార్టీలో ఎందుకు టార్గెట్ చేశారు? నాయిని, వేం ఎంట్రీతో కాంగ్రెస్ లో కుల రాజకీయం రాజుకుందా? కానీ నువ్వు అడ్వైజర్ ఉండి ఒకటే రెడ్డి వర్గాన్ని పెంచి పోషిస్తా, వీళ్ళని అనగదొక్కుతా అనేది పెట్టుకుంటే నువ్వు పొద్దుటి నువ్వు నమ్ముకున్నా మరి నిన్ను పెట్టే రేవంత్ అనే ఎక్కడ మునగాలి. వరంగల్లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె సుష్మిత పోటీ చేస్తుందని ఆయన ప్రకటించడంతో అక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అలాగే కడియం శ్రీహరిపై చేసిన విమర్శలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తాజాగా బహిర్గతమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె పోటీ చేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు స్టేషన్ ఖన్పూర్ లో కడియం శ్రీహరి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని, రాత్రి సమయాల్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటూ తనపై ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని కొండా మురళి సవాల్ విసిరారు. నా బిడ్డ ఒకటే మాట చెప్పింది, కొత్త టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు వస్తున్నాయి, వాళ్ళ బిడ్డలకు ఏం నాన్న ఇంత కష్టపడతావు, పేద జనానికి సేవ చేస్తున్నావు, మరి నాకు టికెట్ ఇప్పలేకపోయినా నువ్వు, నేను ఇండిపెండెంట్గా చేస్తా, నేను పోయి మీటింగ్లు పెట్టుకుంటానే ఇప్పుడు నన్ను అంటాంది. పైసలు తీసుకున్నది శ్రీహరి, కానీ కొండమురళికి కూడా నేర్చుకున్నాడు అని మంత్రి గారు కొండమురళి తీసుకున్నారు, ఆ 100 కోట్లది అని ఇచ్చాను. ఆరోపణ చేసిన రాత్రి నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు రాత్రి ఆరోపణ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు బయట పెట్టు. నువ్వు కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. వరంగల్లోని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మాజీ మంత్రులు బసవరాజు సారయ్య, విజయరామారావు, మాజీ ఎంపీ సుధారాణి హాజరయ్యారు. కొండా మురళి వ్యాఖ్యలపై సమావేశంలో చర్చించారు. కొండా మురళి వ్యాఖ్యలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. కులం కార్డు అడ్డుపెట్టుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రతి నియోజకవర్గంలో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది, ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతులలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఇక కొండా మురళి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకోవటం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మా వాళ్ళు పోటీ చేస్తారని వాళ్ళ అభిలాషను ప్రకటించుకుంటే అది కూడా అంతిమం కాదు కదా. ఎవరికి ఎప్పుడు ఏ సీట్ ఇవ్వాలనేది చాలా పెద్ద ప్రొసీజర్ అడాప్ట్ చేసి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, దాంతో సిడబ్ల్యూసీ ఉంటుంది. సో ఇవన్నీ అయితే తప్ప సీట్లు రావు. సో ఎవరు ఏది ప్రకటించుకున్నా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మా వాళ్ళు వస్తారు, రావాలి అని కోరుకుంటే తప్పులేదు. ఇక మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి నల్లిపుట్ల మనిషిని సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తన మీద ఉన్నది లేనట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో నడిపించుకున్నట్లు కాంగ్రెస్ పార్టీలో నడిపించాలని అనుకుంటున్నారన్నారు. తన కుమార్తెకు అదృష్టం లేకపోవడంతో ఎమ్మెల్యే కాలేదని, కడియం శ్రీహరి కూతురుకు అదృష్టం ఉండటంతో ఎంపీ అయిందన్నారు. నాయని రాజేందర్ రెడ్డిపై కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. వరంగల్ అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.